హాయ్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నా అండి. అండ్ థ్యాంక్స్ అండి ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అండ్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఒక బెల్ వస్తుందండి, బెల్ ఐకాన్. ప్లీజ్ దాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఫర్దర్ అయిన వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో మీకు అది ఈజీగా ఉంటుంది సెర్చ్ చేయడానికన్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ వాజ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఇక్కడ కింద చూస్తున్నారండి, ఒక క్యూట్ డాల్ కనిపిస్తుంది, బొమ్మ కనిపిస్తుంది. సో ఈ వీడియోలో ఈ బొమ్మ ఎలా చేయాలనేది నేను మీతో షేర్ చేసుకున్నాను, మీకు చూపిస్తానండి. ఇక్కడ ఇదిగోండి, నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది. అంటే కొన్ని బొమ్మలు ఎలా ఉంటాయంటే మోడల్ పీస్ తీసుకొని దానికి మనం ఫ్రాక్ లాగా బీట్స్తోనే వేస్తాము, కానీ ఇది మొత్తం చేయడమే బీట్స్తో చేశానండి. ఒకసారి చూడండి మీరు, ఇదిగోండి చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి మధ్యలో నుండి చూస్తే ఇలా కనిపిస్తుంది ఓవరాల్. ఓకే అండి, సో ఇది ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇక్కడ నేను 3 టైప్స్ ఆఫ్ బీడ్స్ తీసుకున్నానండి. ఈ బీడ్స్ అన్నీ 6 mm, అప్రాక్సిమేట్లీ 6 mm సైజ్ ఉంటాయండి. ఒక క్రిస్టల్ తీసుకున్నాను, పర్ల్స్ తీసుకున్నాను, ఇంకోటి పర్ల్స్లోనే బ్లూ కలర్ పర్ల్ తీసుకున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి కళ్ళకు అండ్ నోరుకి రెడ్ అండ్ 2 బ్లాక్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 8 mm తీసుకున్నాను. యాక్చువల్లీ 6 mm తీసుకోవాలి, బట్ డ్యూ టు లాక్డౌన్ నాకు బీడ్స్ దొరకలేదు. సో ఇవే బీడ్స్ పెట్టి ట్రై చేద్దామనేసి నేను ట్రై చేస్తున్నాను. మీకు ఒకవేళ 6 mm దొరికితే మీరు యూస్ చేయొచ్చండి. థ్రెడ్ వచ్చేసి 50 డయా యూస్ చేస్తున్నాను. అండ్ యాజ్ యూజువల్గా నీడిల్ అండ్ థ్రెడ్ అండి. ఓకే, ఫాస్ట్గా వీడియోకి వెళ్ళిపోదామండి. చలో. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 6 బీడ్స్ తీసుకోవాలండి. ఫస్ట్ సో నేను ఇక్కడ పర్ల్ యూజ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు చేసేది హెడ్ పార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను ఇక్కడ 6 బీడ్స్ తీసుకుంటున్నానండి. ఇది డాల్ మొత్తం వచ్చేసి 6 and 5 బీడ్స్తోని వేయాల్సి వస్తుంది. 4 and 5 ఇదిగోండి, 6 బీడ్స్ తీసుకున్నాను. లాస్ట్ తీసుకురండి, తీసుకొచ్చి కార్నర్లో ఇక్కడ ఒక ముడి వేయండి. కొంచెం గట్టిగా లాగండి, ఇలా మనకు ఫ్లవర్ లాగా వస్తుంది. సో నేను డబుల్ థ్రెడ్డింగ్ తీసుకున్నాను. మనం ఈ చిన్న బొమ్మలు కానీ కీ చైన్స్ కానీ ఇలాంటివి అయినా వేసినప్పుడు డబుల్ థ్రెడ్డింగ్ వేయండి, ఎందుకంటే అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా అండి? ఇదిగో ఇలా బీట్స్ వస్తుంది. సో నెక్స్ట్ ఇది బేస్ అవుతుందండి, మనకి ఇది బేస్ అవుతుందండి. 1 బీట్, ఇంకా 6 బీట్స్ రావాలి. అయితే 1 2 ఇక్కడ నేను వచ్చేసి రెడ్ బీట్ తీసుకుంటున్నానండి. 3 4 5 ఇది బేస్ 1 ఉంది కాబట్టి ఇది 6 అండి. ఇదిగోండి ఇలా, ఇది 5 బీట్స్, ఇది కలిపి 6 బీట్స్. ఇదిగోండి ఇలా వస్తుంది మనకి. 2 ఫ్లవర్స్ వస్తాయి. ఇలా మనం మొత్తం 7 ఫ్లవర్స్ వేయాలండి. ఓకేనా అండి? ఇది రెడ్ బేస్ 1 అవుతుంది. ఇంకా 5 బీట్స్ వేస్తామండి మనము. 1 2 3 4 5 మళ్ళీ ఇందులో తీయండి. ఇదిగోండి ఇలా మొత్తం మనకి 7 ఫ్లవర్స్ రావాలి. 1 2 3 4 5 6 7. సో నాది వేస్ట్ చూపిస్తానండి మీకు. ఓకేనా అండి? ఇదిగోండి 1 2 3 4 5 6 7 ఫ్లవర్స్ లాగా ఇలా రావాలండి. ఇలా వచ్చాక నా థ్రెడ్ ఇక్కడ బేస్ మీద 1 బేస్ మీద ఉంది. సో అయితే ఇప్పుడు ఇది జాయిన్ చేయాలి. సో ఇక్కడ 2 బీట్స్, ఇక్కడ 2 బీట్స్ వేసి నేను జాయిన్ చేస్తున్నాను. సో ఇది 2 బీట్స్ తీసుకొని ఇది 3rd బీట్ అవుతుందండి. మళ్ళీ ఇక్కడ సైడ్ 2 బీట్స్, 4th 5th, ఇది 6th బీట్ అవుతుంది. ఇక్కడ సైడ్ 6th బీట్, మొత్తం 6 బీట్స్ అండి. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మనకి. ఓకేనా అండి? ఇదిగోండి. సో ఎక్కడైతే మనకి ఇదిగోండి
ఇక్కడికి వచ్చినాక ఈ రెడ్ కలర్ బీట్ వచ్చిన తర్వాత ఈ 2 ఫ్లవర్స్ ఉంటుంది కదండి, ఈ బేస్ ఎప్పుడు టూ బీట్స్ తీసుకోవాలండి. ఈ 2 బీట్స్ మీద నుండి ఇంకో సిక్స్ బీట్స్ ఫ్లవర్ రావాలన్నమాట. అయితే ఇక్కడ వచ్చేటప్పుడు నేను ఇంకా 3 బీట్స్ క్రీమ్ కలర్ తీసుకొని 1 బీట్ బ్లాక్ బీట్ ఇలా 4 బీట్స్ వేస్తున్నాను అండి. ఇది 4 బీట్స్, బేస్ వచ్చి 2 బీట్స్, మొత్తం 5 బీట్స్ అండి. ఇదిగోండి ఇలా, మొత్తం 6 బీట్స్ అండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి. అప్పుడు ఇక్కడ బేస్ మనకు 3 అవుతుంది. 1 2 3, ఇది బేస్ 3 అయితే 6 ఫ్లవర్స్ వేసాం కదా. నెక్స్ట్ తర్వాత 2 వైట్ బీట్స్ తీసుకుంటున్నాను. 3 + 2 5. మళ్ళీ ఈ బ్లాక్ దాంట్లో నుండి తీయండి. ఇదిగోండి ఇలా 5 బీట్స్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ 6 బీట్స్ వేయాలి. సో బేస్ వచ్చేసి ఇక్కడ నేను 2 తీసుకున్నాను. ఇదిగోండి ఇలా, ఇక్కడ 3 అవుతుంది. 1 2 3, 3 ప్లస్ ఇంకా 3 వేయాలి. 3 బీట్స్, 3 + 3 6 అవుతుంది. ఎందుకండి ఇలా అంటే 6 5 6 5 6 5 అలా మొత్తం వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇంకా ఇది మొత్తం ఇలా 5 6 బీట్స్ వేసుకుంటూ వచ్చేయాలా. నేను మొత్తం ఇది వేస్ట్ చేయిస్తాను మీకు, ఓకేనా అండి. ఇదిగోండి ఇలా చుట్టూ వేసేసాను. 6 5 6 5 6 5. సో ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, అంటే మధ్యలో 5 రావాలి. ఇక్కడ బేస్ వచ్చేసి 4 బీట్స్ ఉంటాయి చూడండి. 1 2 3 4. సో నేను ఇంకో 1 బీట్ తీసుకున్నాను అనుకోండి, 5 అయిపోతుంది. లాస్ట్కి 1 బీట్ తీసుకొని ఇది ఇందులో నుండి తీయండి. ఈ బ్లాక్ బీట్ పైన 1 2 ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ దీన్ని ఎదురుగాది 1 2 3, ఈ 3 1 2 3, ఈ 3 బేస్ చేసుకొని ఇంకా 2 బీట్స్ తీసుకుంటున్నాను. అంటే 5 బీట్స్ వేస్తున్నాను. ఫస్ట్ ఈ 2 బీట్స్ ప్లస్ ఈ 3 బీట్స్ 1 2 3 తీసి ఇది ఒక 5 బీట్ లాగా ఇది వేసేస్తున్నాను అండి ఇలా. ఇదిగో ఈ బ్లాక్ బీట్ పైన 3 బీట్స్ బేస్ చేసుకొని 2 బీట్స్ వేసుకొని ఒక సర్కిల్ 5 బీట్ సర్కిల్ చేసేసుకున్నాను అండి ఇలాగా. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ బేస్ తీసుకుంటున్నాను అండి. అయితే ఇక్కడ ఆల్రెడీ 1 2 3 బీట్స్ అవుతాయి. 1 2 3 బేస్ అవుతుంది. ఇది ఇంకోటి 4 అవుతుంది. 4 బీట్స్ 1 2 3 4 బీట్స్ బేస్ చేసుకొని ఇంకా 2 బీట్స్ తీసుకొని 6 బీట్స్ వేసేస్తున్నానండి. ఇదిగోండి 2 బీట్స్, ఇది కలిపి 6 బీట్స్ వేసేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ 6 బీట్స్ వేసాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ 5 వేసాము, తర్వాత 6 వేసాము. ఇక్కడ వచ్చేసాక మళ్ళీ 5 వేయాలండి. ఇదిగో సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 4 ఉన్నాయి చూడండి. 1 2 3 4. ఆ 4లో నుండి ఈ 1 తీసేసుకుంటే 5 అయిపోతుంది. గట్టిగా కొంచెం లాగండి. ఇదిగో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ 6 బీట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. 1 2 3 4 5 6. సో ఏం చేస్తున్నానంటే ఆ 6ని కలిపేసుకొని దగ్గరికి జాయిన్ చేసేసుకున్నాను ఇలా. ఇదిగోండి ఇలా 6 బీట్స్ జాయిన్ చేసేస్తున్నాను. సో ఇక్కడ అయిపోయిందండి. ఇక్కడికి వచ్చేసి ఒక నాట్ వేస్తున్నాను. ఇక్కడ మనం ఎలా చేసామో ఆపోజిట్లో కూడా సేమ్ ప్రాసెస్ చేయాలండి. మనము ఇక్కడ ఏం ప్రాసెస్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆపోజిట్లో 6 బిట్స్ సర్కిల్స్ వచ్చినాయి. ఇక్కడ ఆపోజిట్లో 5 బిట్ సర్కిల్ వచ్చినాయి. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా వేయండి. సేమ్ ఎలా వేసామో ఇక్కడనే నేను మీకు వేసి చూపిస్తాను. అప్పుడు మనకి ఫేస్ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా అండి, నేను ఫేస్ చూపిస్తాను మీకు. ఇదిగోండి 2 సైడ్స్ వేసేసాను ఇక్కడ. సో మనకి ఇలా ఒక చిన్న బాల్ లాగా వస్తుంది. ఇది హెడ్ అవుతుందండి. ఓకేనండి. సో ఇక్కడ మనకి 2 సర్కిల్స్ 6 బీట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 6 బీట్స్ దగ్గర నేను చిన్న చెవుల్లాగా వేస్తాను. అది ఎలా వేస్తాను చూపిస్తాను. నా థ్రెడ్ ఇక్కడ ఉంది కదండి, నేను ఇక్కడ తీసుకొస్తున్నాను.
ఇక్కడ బ్యాక్ సైడ్లో 3 బీట్స్ ఉంటాయి కదండి, 1 2 3. ఈ 3 బీట్స్కి ఫస్ట్ బీట్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను బ్లూ బీట్స్ యూజ్ చేస్తున్నానండి. సో ఫస్ట్ నేను 3 బీట్స్, బేస్ 1 ఉంటుంది, ఇది ఇంకా 3 బీట్స్ తీసుకుంటున్నాను. 3 + 1 4 అవుతుంది. సో ఇందులో నుండి ఇది ఇందులోకి తీస్తున్నాను. ఇలా ఇదిగోండి ఇలా తీసాక ఇది మళ్ళీ మీద నుండి ఇలా తెచ్చేసి, ఇప్పుడు ఇక్కడ బేస్ వచ్చేసి 2 ఉంటాయి, ఈ బీట్ 1 2, ఇది 2 బేస్ ఉంటాయి కదా, ఇంకా 2 బేస్, ఇంకా 2 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2, ఇది కింద నుండి తీస్తున్నానండి. ఇలా మళ్ళీ పై కోసం తీసుకొచ్చేసి ఇక్కడ 4 బీట్స్తో వేస్తున్నాను నేను. సో ఇక్కడ మళ్ళీ బేస్ 2 అవుతుంది, బ్లూ బీట్, ఇక్కడ క్రీమ్ బీట్. సో ఇక్కడ నేను ఇంకో 2 బీట్స్ తీసుకుంటున్నానండి. 1 2 తీసుకొని ఈ బ్లూ బీట్లో నుండి తీస్తున్నాను. ఇలా వేసేసాక ఇలా పైకి వస్తాం కదండి, అది ఇక్కడ చూడండి పైన మనకు 1 1 బీట్, బ్లూ కలర్ 1 1 బీట్ ఉన్నాయి కదండి, 3 1 2 3. అయితే నేనేం చేస్తున్నా అంటే ఈ మూడింటిని తీసుకొని ఇంకో బీట్ కలిపేసుకొని, ఇదిగోండి 1 2 3, ఇంకొక బీట్ కలిపేసి పైన 4 బీట్స్ లాగా చేసేస్తున్నాను. ఇలా ఇదిగోండి ఇలా ఇక్కడ 4 బీట్స్ వచ్చి 4 బీట్స్ 1 2 3 4. ఓకేనా అండి. సో దీనికి కొంచెం స్ట్రాంగ్గా వేసేద్దాము. సో కిందికి వచ్చేసి ఇక్కడ కింద ఒక నాట్ వేసేద్దాం. ఓకేనా అండి. ఇది ఇక్కడ కింద నుండి నీడలు తీసేసి 2 టర్న్స్ తిప్పేసి గట్టిగా లాగేస్తే ఇది అయిపోతుంది. సేమ్ ఇక్కడ ఎలా వేసామో ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఇక్కడ లాస్ట్లో 3 బీట్స్ తీసుకోవాలి, 1 2 3. ఈ 3 బీట్స్తోని సేమ్ ఇక్కడ ఎట్లా వేసామో ఇక్కడ కూడా అలాగే వేయాలి. ఓకేనా అండి. నేను వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి నా థ్రెడ్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి ఎక్కడైతే మనం రెడ్ బీట్ వేసామో దానికి ఆపోజిట్లో ఇంకో బీట్ ఉంటుంది కదండి ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ. సో ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ దాని ఆపోజిట్లో నుండి నేను థ్రెడ్ తీస్తున్నాను. ఇప్పుడు ఇది బేస్ 1 అనుకోండి, అంటే ఇక్కడ 6 బీట్స్ ఉన్నాయి కదా సర్కిల్, ఈ 6 బీట్స్కి నేను 5 బీట్స్ వేసి ఫ్రాక్ లాగా వేస్తున్నాను. ఇక్కడ నుండి ఫ్రాక్ స్టార్ట్ అవుతుందండి వేయడము. సో ఇది బేస్, ఇది 1 బేస్ ఉంది. నేను ఇక్కడ బ్లూ కలర్ బీట్స్ తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ నేను 4 బీట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ బేస్ 1 ఉంటుంది, 1 + 4 5 అవుతుంది. సో ఈ 1 బీట్స్ నుండి తీయండి, ఇదిగోండి ఇలా వస్తుంది. ఓకేనా అండి. మళ్ళీ ఈ పక్క దాంట్లో నుండి తీసేసి ఇప్పుడు ఇక్కడ నాకు నెక్స్ట్ వచ్చేసి బేస్ వచ్చేసి 2 అవుతుంది. ఇప్పుడు ఈ సర్కిల్కే వేయాలండి మనం. ఎక్కడైతే 6 బీట్స్ ఉన్నాయో, ఈ 6 బీట్స్ ఉన్నాయో ఆ సర్కిల్కే మనం వేసుకుంటూ రావాలా. సో ఇప్పుడు నాకు 1 బ్లూ 1 బేస్ అవుతుంది, 1 క్రీమ్ కలర్ది 1 బేస్, అంటే 1 2 బేస్ అవుతుంది. ఇక్కడ నేను 3 బీట్స్ తీసుకోవాలండి. ఇదిగోండి 3 బేస్ 2 + 3 5 అవుతుంది. ఇక్కడ ఈ బీట్ ఉంది కదండి, ఈ బీట్లో నుండి తీయాలి. మళ్ళీ మీద నుండి తీసి మళ్ళీ సర్కిల్ నుండి తిప్పండి. మళ్ళీ ఇక్కడ నాకు 2 బేస్ ఉంటుంది. సో ఇలా మొత్తం 6 బీట్స్కి వేసేయండి, ఇలా రౌండ్గా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా అండి. నేను మిగతాది వేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇక్కడ లాస్ట్లో ఎండింగ్లో చూడండి, ఇక్కడ నాకు బేస్ వచ్చి 3 ఉంటాయండి, 1 2 3, అంటే 1 బ్లూ బీట్, 1 క్రీమ్ బీట్, 1 బ్లూ బీట్. ఇదిగోండి 2 బీట్స్ ఈ బ్లూ బీట్లో నుండి తీయండి, తీసి ఈ వైట్ బీట్లో నుండి తీసేస్తే అయిపోతుంది. ఇదిగోండి. సో మొత్తం ఒక సర్కిల్ మనది అయిపోయిందండి. ఇక్కడ బేస్ వచ్చేసి 2 బీట్స్ తీసుకుంటున్నానండి, అంటే ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్, ఈ 2 సర్కిల్స్
మధ్యలో నుండి 6 బీట్స్ వేస్తున్నాను. అంటే ఇక్కడ బేస్ నాకు 2 ఉంటుంది, తర్వాత నేను 4 బీట్స్ తీసుకోవాలి. అంటే 2 బీట్స్ ప్లస్ 4 బీట్స్ 6 బీట్స్ అవుతుంది. ఎల్లో బీట్స్ యూజ్ చేస్తున్నానండి, 4 బీట్స్. సో ఇలా నుండి తీస్తున్నాను. ఇలా. సో మళ్ళీ నెక్స్ట్ 2 బీట్స్, 1 2. అది ఇక్కడ నాకు బేస్ వచ్చేసి 3 అవుతాయండి. 1 2 ఎల్లోలు కలిపి 3. సో 3 ప్లస్ ఇంకా 3 బీట్స్ తీసుకోవాలి. 1 2 3. 3 ప్లస్ 3 6 అవుతుంది. నేను ఎల్లో బీట్లో ఉండి తీసి మళ్ళీ బ్లూ బీట్లో ఉండి తీయాలి. ఇలా మొత్తం ఎల్లో వేసి మీకు చూపిస్తాను. ప్రాసెస్ మాత్రం సేమ్ అండి. 2 బీట్స్ బేస్, 3 బీట్స్ బేస్ తీసుకొని 3 బీట్స్ వేసేసి మొత్తం వేయాలి. లాస్ట్కి వచ్చాక నేను మీకు చూపిస్తాను. ఓకేనా అండి? ఇదిగోండి ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఇలా మనకు 4 బీట్స్ మిగులుతాయి ఇక్కడ. సో నేను థ్రెడ్ని ఇక్కడ తెచ్చేస్తున్నాను. సో ఇక్కడ 1 2 3 4 ఈ 4 బీట్స్ బేస్ ఉంటాయండి. నేను ఇక్కడ ఇంకా 2 బీట్స్ తీసుకుంటున్నాను. 1 2 బీట్స్ మళ్ళీ ఇందులో నుండి తీయాలి. సో ఇలా నా సెకండ్ లైన్ కూడా అయిపోతుందండి. థర్డ్ లైన్ కూడా నేను ఎల్లో బీట్స్ తీసుకున్నానండి. సర్కిల్, ఎల్లో సర్కిల్ దాంట్లో అండి ఇక్కడ మధ్యలో ఇక్కడ 1 బీట్ తీసుకున్నానండి, ఇక్కడ 1 బీట్. సో ఇక్కడ ఒక్కొక్క బీట్కి నేను మళ్ళీ 5 బీట్స్ వేస్తున్నానండి. 1 బీట్కి 5 బీట్స్, అంటే ప్రతిసారి 1 బేస్ తీసుకోవాలి. 5 బీట్స్ అంటే 1 బేస్ ఉంది కాబట్టి ఇంకా 4 బీట్స్ తీసుకోవాలండి. సో 1 2 3 4 ఇదిగోండి 4 బీట్స్. ఇదిగోండి 4, ఇది ప్లస్ 1 5 బీట్. ఇదిగోండి ఇలా. మళ్ళీ ఈ పక్కన ఇంకో బీట్ తీసుకోండి. అప్పుడు బేస్ వచ్చేసి మనకి 1 బీటే తీసుకోండి. బేస్ వచ్చి 2 అవుతుంది. ఫ్లవర్ది 1 బీట్, ఈ కిందిది 1 బీట్. సో దీనికి మళ్ళీ ఇంకా 3 బీట్స్ వేద్దామండి. 2 ప్లస్ 3 5 అవుతుంది మనకి. 1 2 ఇది 3. ఎందుకంటే 3 బీట్స్ ఇందులో తీయాలి. ఇక్కడికి వచ్చేసరికి ప్రతిసారి 1 బీట్ బేస్ తీసుకోవాలండి. అప్పుడు ఈ పక్కన 1 బీట్ ప్లస్ ఈ సర్కిల్ది 1 బీట్ బేస్ 2 అవుతుంది. ఓకేనా అండి? మళ్ళీ 3 బీట్స్, 1 2 3. మళ్ళీ ఈ ఫ్లవర్లో పక్క ఉన్న బీట్ని తీసుకోవాలి. ఇలా ప్రతి బీట్కి ఒక్కొక్క ఫ్లవర్ ఇలా వస్తుందండి మనకి. ఇది మొత్తం వేస్ట్ చూపిస్తాను మీకు, అప్పుడు ఐడియా వస్తుంది. ఓకేనండి? ఇక్కడ మధ్యలో చూస్తే 4 బీట్స్ లాగా కనిపిస్తుంది మనకి, బట్ మనం వేసేది 5 ఫ్లవర్స్ ఇలాగన్నమాట. ఓకేనా అండి? నేను వేస్ట్ చూపిస్తాను మీకు. ఇక్కడ లాస్ట్లో వచ్చేసరికి మనకి 3 ఉంటాయండి బేస్. సో నేను ఇంకా 2 బీట్స్ తీసుకోవాలి. 1 2 3 బేస్ వస్తాయి ఇక్కడ. నేను ఇక్కడ 2 బీట్స్ తీసుకుంటున్నాను. 3 ప్లస్ 2 5 అవుతాయి. సో ఈ పక్క దాంట్లో నుండి తీయాలి. ఓకేనండి? మన థర్డ్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 4th లైన్. ఇక్కడ ఇది 1 బీట్ నేను తీసుకున్నాను బేస్, దీనికి 4 బీట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ 1 ప్లస్ 4 5 అవుతుంది. బీట్లో నుండి తీయండి. సో ఇప్పుడు వేసినట్టే థర్డ్ లైన్ వేసినట్టే సేమ్ 4th లైన్ కూడా ఒక్కొక్క బీట్లో నుండి 4 బీట్స్ వేయాలన్నమాట. ఫస్ట్ 4 లైన్స్ వేసాం, 1 బేస్ కాబట్టి 4 బీట్స్ వేసాము. సెకండ్ బీట్కి వచ్చేటప్పుడు ఇక్కడ 2 బేస్ ఉంటాయన్నమాట. 1 2 కిందిది ఒకటి, ఈ ఫ్లవర్ వేసిన ఫ్లవర్ పక్కదాంది. సో ఇక్కడ 2 బేస్ ఉంటే మనము 3 బీట్స్ తీసుకోవాలి. 2 ప్లస్ 3 5 కదా. సో సేమ్ ఇప్పటిదాకా ఎలా వేసాము సేమ్ ప్రాసెస్లో అలాగనే మొత్తం వేసుకుంటూ వచ్చేసేయాలండి. ఇదిగోండి ఇక్కడ 3 తీసుకున్నాను. 3 ప్లస్ 2 5 అయిపోతాయి. ఇంకా మళ్ళీ పక్కన ఇంకో బీట్ తీసుకోవాలి. సో అలా మొత్తం ఒక్కొక్క బీట్కి 5 బీట్స్ వేసుకుంటూ ఈ మొత్తం వేసేయాలండి. నేను మొత్తం వేసి మీకు చూపిస్తాను. ఓకేనా అండి?
లాస్ట్లో మనకి ఇలా 3 బీట్స్ మిగులుతాయండి. 1 2 3 + 2 5 కదండి. తీసేసి పైకి తెచ్చేసాను. నేను వచ్చేసి వైట్ యూస్ చేస్తున్నాను, వైట్ పర్ల్స్. సో మళ్ళీ ఇక్కడ కూడా 1 బీట్, 1 బీట్కి 5 బీట్స్. అలా మీకు ఎన్ని బీట్స్ కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు అండి ఇది. సో బేస్ అక్కడ 1 ఉంటుంది కాబట్టి 1 + 4. కానీ నేను 4 బీట్స్ తీసుకున్నాను. ఇదిగోండి 1 + 4 5 అవుతుంది కదా. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అలాగే 4th and 5th ఎలా వేశారు సేమ్ 6th కూడా అలాగే వేయాలండి. ఒక్కొక్క దాంట్లో నుండి 4 బీట్స్ వేస్తే ఇది 5 బీట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో క్రీమ్ కలర్ బీట్లో నుండి తీయండి ఇది. ఇదిగోండి ఇలా. ఓకేనండి. మళ్ళీ ఇక్కడ 2 బీట్స్ బేస్ ఉంటాయి, ఇంకా 3 బీట్స్ తీసుకోవాలి. 2 + 3 5 అవుతుంది కదండి. 1 2 3 కింద నుండి తీయండి, కింద నుండి తీయండి. ఇలా పైన కూడా ఎలా వేసారో అలా మొత్తం ఒక్కొక్క బీట్కి 5 బీట్స్ వచ్చేలాగా మొత్తం వేసేయండి. ఇది మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా అండి. నేను మొత్తం వేసి చూపిస్తాను మీకు. అర్థమైంది కదండి ఎలా వేయాలో. నేను మొత్తం వేసి చూపిస్తాను మీకు. ఓకేనా అండి. ఇదిగోండి మొత్తం వేస్తే ఇలా మొత్తం అయిపోతుందండి. ఇదిగోండి. సో నేను ఏం చేస్తున్నా అంటే బాగుంది కదండి డాల్, క్యూట్గా ఉంది. ఇదిగో ఇలా మొత్తం కుచ్చుల్లాగా వచ్చేస్తుంది ఫ్రాక్ మొత్తము. ఓకేనండి. సో ఏం చేస్తున్నానంటే ఇక్కడ కింద కూడా కొంచెం బ్లూ బీట్స్తోని డిజైన్ చేస్తున్నానండి. లాస్ట్కి వచ్చేసి 2 బీట్స్ బేస్ తీసుకుంటున్నానండి. సో ఈ 2 బీట్స్ 5 బీట్స్ లాగా వేస్తున్నాను. 3 బీట్స్ తీసుకొని ఈ 2 బీట్స్ని తీస్తున్నాను. అంటే బేస్ 2 ఇది 3 5 అవుతుంది. ఓకేనా అండి. 2 బేస్ తీసుకుంటున్నాను ఇక్కడ. అయితే ఇక్కడ మనకి 3 అవుతాయి. 1 2 3. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 1 వైట్ 1 బ్లూ ఉండండి. 1 వైట్ 1 బ్లూ తీసుకున్నాను. తీసుకొని ఈ వైట్లో దాంట్లో తీస్తున్నాను. అంటే ఇక్కడ మనం బేస్ వచ్చేసి 2 బీట్స్ నుండి తీసుకోవాలండి. ఇది ఇలా. మళ్ళీ ఇక్కడ 2 బేస్ తీసుకుంటున్నాను. 1 2. ఇక్కడ 2 అంటే 3 అయిపోతుంది. ఈ పక్క సర్కిల్ ఉన్నది కూడా. ఇది 4th 1, ఇది 5th 1. సో ఇలా 2 బీట్స్ తీసుకొని ఇలా మొత్తం వేసేయాలండి. సో మనకి ఏంటంటే సైడ్స్కి కొంచెం ఇలా వస్తుంది. అదిగోండి ఇలా వస్తుంది. అక్కడ నేను మొత్తం వేస్ట్ చూపిస్తాను. దీన్ని మొత్తం వేయాలండి దీనికి చుట్టూరుగా. సో మనకు సైడ్స్కి ఎడ్జెస్ బాగుంటుంది. అండ్ ఇక్కడ కూడా 1 బీట్ నేను వేస్ట్ చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి. ఓకేనా అండి. ఇదిగోండి మన డాల్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే ఇది లాస్ట్ది వేసాక ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాయండి బీట్స్, మనకి కనిపించట్లేదు క్లియర్గా. సో ఏం చేయాలంటే ఇది ఇక్కడ నుండి కొంచెం ఇట్లా బయటికి లాగండి. ఇలా బయటికి లాగేస్తే కొంచెం ఇదిగోండి ఇలా. సో మనకు కరెక్ట్ షేప్గా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇలా. అండ్ పెద్దగా కనిపిస్తుంది ఫ్రాక్ కూడా. ఇదిగోండి ఇలా. ఇదిగోండి ఇలా. చూసారా ఇప్పుడు అది పెద్దగా కనిపిస్తుంది. ఇంత ముందుకేమో ఇట్లా లోపలికి వెళ్ళిపోయినట్టుంది. సో నేను ఏం చేశానంటే వీటిని కొంచెం బయటికి అన్నట్టు ఇట్లా లాగాను. ఇంకేనండి. ఇదిగోండి మన డాల్. అయితే ఇక్కడ పైన కొంచెం స్పేషియస్గా ఉందనేసి అని నేను ఒకటి 8 mm బీట్ ఇట్లా లోపల పెట్టేస్తున్నాను అండి. వీటి లోపల ఇదిగోండి ఇలా. ఓకేనా అండి. వీటికి హ్యాండ్స్కి టైం ఇవ్వట్లేదండి. ఇలానే బాగుందనిపించింది నాకైతే. సో మీకు హ్యాండ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఈ సైడ్లో నుండి మీరు హ్యాండ్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఒక హ్యాండ్, ఇక్కడ ఒక హ్యాండ్ ఇలాగా. సో నాకు ఇలాగే నచ్చింది కాబట్టి నేను ఇలాగనే పెట్టాను. సో మీరు ట్రై చేయండి. ఓకేనా అండి.
మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలానే కొత్త కొత్త వీడియోస్ నేను మీకు షేర్ చేస్తుంటాను. అండ్ ప్లీజ్ రైట్ సైడ్లో ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ టేక్ కేర్. బాయ్.